హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మార్చి 9, 2025. ఈరోజు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ సీజన్ 2025లో ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఇండియా గెలిచింది. ఈ వీడియోలో మనం ఆ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా యొక్క టార్గెట్ వచ్చి 252 పరుగులు. దాన్ని ఇండియా చాలా టఫ్గా చేజ్ చేసింది. లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్లారు మ్యాచ్ని. ఇంకొక ఓవర్ మిగిలి ఉండగా సక్సెస్ఫుల్గా టీమిండియా చేజ్ చేసింది. నిన్న సండే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అది. ఇండియా సక్సెస్ఫుల్గా రన్ చేసి ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ సీజన్ 25లో ఫైనల్ విన్నర్గా నిలిచింది టీమిండియా. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే టాటా ఐపీఎల్ సీజన్ 2025 మార్చి 22వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో చూడొచ్చు, లేదా స్టార్ స్పోర్ట్స్లో మీరు మ్యాచెస్ని లైవ్ చూడొచ్చు, ఐపీఎల్ మ్యాచెస్ని. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఐసీసీ మెన్స్ ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాము ఫాస్ట్గా. ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా టీమిండియా టాస్ గెలవలేకపోయింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్లోకి వెళ్తే న్యూజిలాండ్ ఒకే ఒక చేంజ్తో మ్యాచ్ ఆడింది. అదేంటంటే హెన్రీ ప్లేస్లో స్మిత్ ఆడుతున్నాడు. మిగతా టీం అంతా సేమ్. ఒకసారి టీమ్ డీటెయిల్స్లోకి వెళ్తే రచిన్ రవీంద్ర, విల్ యంగ్, విలియమ్సన్, మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్వెల్, శాంట్నర్, స్మిత్, కమిన్సన్, ఒరూర్క్. ఇది న్యూజిలాండ్ ప్లేయింగ్ యొక్క డీటెయిల్స్. ఓన్లీ ఒక చేంజ్తో న్యూజిలాండ్ ఈ మ్యాచ్ ఆడింది. అలాగే టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్లోకి వెళ్తే టీమిండియా ఎటువంటి చేంజెస్ చేయలేదు. సేమ్ టీమే ఆడుతుంది, కంటిన్యూ చేస్తుంది. టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి రోహిత్ శర్మ, సుమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, సమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఇది టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్స్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఫస్ట్ వికెట్ 57 రన్స్ వద్ద కోల్పోయింది న్యూజిలాండ్ 7.5 ఓవర్స్లో. న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ ఈ మ్యాచ్లో 23 రన్స్ వేసి 23 బాల్స్లో 15 రన్స్ వేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఫస్ట్ వికెట్కి అవుట్ అయ్యిండు. ఫస్ట్ వికెట్కి మంచి పార్ట్నర్షిప్ అందించిన ఓపెనర్స్ సెకండ్ వికెట్ మాత్రం ఎర్లీగానే కోల్పోయింది న్యూజిలాండ్ 69 రన్స్కి సెకండ్ వికెట్ కోల్పోయింది 10 ఓవర్స్లో. న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్లో 29 బాల్స్లో 37 రన్స్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. సెకండ్ వికెట్కి అవుట్ అయ్యిండు. న్యూజిలాండ్ సేఫ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్లో జస్ట్ 14 బాల్స్లో 11 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యిండు. విలియమ్స్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 75 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది 12.2 ఓవర్స్లో. న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ టామ్ లేథమ్ ఈ మ్యాచ్లో 30 బాల్స్లో 14 రన్స్ కొట్టి జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. లేథమ్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 23.2 ఓవర్స్లో 108 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఫోర్త్ వికెట్గా అవుట్ అయ్యిండు లేథమ్. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాట్స్మెన్ గెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్లో 52 బాల్స్లో 34 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఫిలిప్స్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 37.5 ఓవర్స్లో 165 రన్స్ వేసింది, 5 వికెట్లు కోల్పోయింది. ఫిఫ్త్ వికెట్గా అవుట్ అయ్యిండు ఫిలిప్స్. న్యూజిలాండ్ ఎర్లీగా 5 వికెట్స్ కోల్పోతున్నప్పటికీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మిచెల్ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. ఈ మ్యాచ్లో 50 కొట్టిండు. జస్ట్ 91 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు మిచెల్ ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిండు. న్యూజిలాండ్ ఫైటింగ్ స్కోర్ ఇవ్వగలిగిందంటే అందులో మెయిన్గా మిచెల్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. మిచెల్ ఈ మ్యాచ్లో 91 బాల్స్లో 50 కొట్టిండు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డెరిల్ మిచెల్ ఈ మ్యాచ్లో 101 బాల్స్లో 63 రన్స్ కొట్టి సమీ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మిచెల్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 45.4 ఓవర్స్లో 211 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. సిక్స్త్ వికెట్గా అవుట్ అయ్యిండు మిచెల్. నెక్స్ట్ న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఈ మ్యాచ్లో 10 బాల్స్లో 8 రన్స్ కొట్టి విరాట్ కోహ్లీ రన్అట్ చేసిండు. శాంట్నర్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 49 ఓవర్స్లో 239 రన్స్ వేసి 7 వికెట్స్ కోల్పోయింది. సెవెంత్ వికెట్కి అవుట్ అయ్యిండు మిచెల్ శాంట్నర్. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ బ్రేస్వెల్ ఎక్సలెంట్గా ఆడిండు. బ్రేస్వెల్ ఈ మ్యాచ్లో 50 కొట్టిండు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ మిచెల్ అండ్ బ్రేస్వెల్ వాళ్ళిద్దరు 50s వల్లనే న్యూజిలాండ్ 250 రన్స్ టార్గెట్ టీమిండియాకి ఇవ్వగలిగింది. ఫైనల్గా న్యూజిలాండ్ ఈ ఫైనల్ మ్యాచ్లో 50 ఓవర్స్కి 251 రన్స్ వేసి 7 వికెట్స్ కోల్పోయింది. ఇందులో బ్రేస్వెల్ ఎక్సలెంట్గా ఆడిండు. 40 బాల్స్లో 53 రన్స్, 53 నాట్అవుట్గా ఉన్నాడు.
ఒకసారి న్యూజిలాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్స్ యంగ్ అండ్ రచిన్ రవీంద్ర ఫస్ట్ వికెట్కి 57 రన్స్ చేసిండు. విల్ యంగ్ ఈ మ్యాచ్లో 23 బాల్స్లో 15 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. రచిన్ రవీంద్ర 29 బాల్స్లో 37 రన్స్, విలియమ్సన్ 14 బాల్స్లో 11 రన్స్, మిచెల్ 101 బాల్స్లో 63, లేథమ్ 30 బాల్స్లో 14 రన్స్, ఫిలిప్స్ 52 బాల్స్లో 34 రన్స్, బ్రేస్వెల్ 40 బాల్స్లో 53 రన్స్, శాంట్నర్ 10 బాల్స్లో 8 రన్స్, స్మిత్ ఒక మాల్ ఆడి ఏం రన్స్ కొట్టలేదు, నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో మిచెల్ అండ్ బ్రేస్వెల్ ఎక్సలెంట్గా 50 కొట్టి టీమిండియాకి 50 ఓవర్స్లో 251 రన్స్ టార్గెట్ ఇచ్చిండ్రు. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 16 ఉన్నాయి. ఈ మ్యాచ్లో కనుక టీమిండియా గెలవాలంటే 50 ఓవర్స్లో 252 రన్స్ చేయాలి. రన్ రేట్ వచ్చి 5.04 ఉంది టీమిండియాకి. టీమిండియా ఈ మ్యాచ్లో గెలవడానికి మెయిన్ రీజన్ బౌలర్స్ అండ్ ఓపెనర్స్ కూడా. ఓపెనర్స్ మంచి ఆరంభం ఇచ్చారు కాబట్టి టీమిండియా ఈ మ్యాచ్లో గెలవగలిగింది. ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ సుమన్ గిల్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు ఈ మ్యాచ్లో. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 50 కొట్టిండు. జస్ట్ 41 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. టీమిండియా మాత్రం 10 ఓవర్స్ తర్వాత ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. 10 ఓవర్స్కి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 65 రన్స్ ఉంది టీమిండియాది. టీమిండియా ఓపెనర్ సుమన్ గిల్ ఈ మ్యాచ్లో 50 బాల్స్లో 31 రన్స్ కొట్టి శాంట్నర్ బౌలింగ్లో ఫిలిప్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 105 రన్స్ కొట్టి ఒక వికెట్ కోల్పోయింది. 18.4 ఓవర్స్లో టీమిండియా ఓపెనర్స్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 105 రన్స్ ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవగలిగిందంటే అందుకు ఓపెనర్ పార్ట్నర్షిప్పే మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వికెట్కి 105 రన్స్ వచ్చింది. అక్కడే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది టీమిండియా గెలుస్తుందని. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మ్యాచ్లో జస్ట్ 2 బాల్స్ ఆడి 1 రన్ కొట్టి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అవుట్ అవడంతోనే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 62 బాల్స్లో 48 రన్స్ కొట్టిండు. శాంట్నర్ బౌలింగ్లో రచిన్ రవీంద్ర క్యాచ్ ఇచ్చి 4th వికెట్గా అవుట్ అయ్యాడు. అయ్యర్ అవుట్ అయ్యే సమయానికి ఇండియా 38.4 ఓవర్స్లో 183 రన్స్ మాత్రమే చేసింది. 4 వికెట్లు కోల్పోయింది. 4th వికెట్గా అవుట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ మాత్రం వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 40 బాల్స్లో 29 రన్స్ కొట్టిండు. అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో బ్రేస్వెల్ బౌలింగ్లో ఓరూర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 203 రన్స్ మాత్రమే చేసింది. 5 వికెట్లు కోల్పోయింది. ఇండియా ఫ్యాన్స్ అందరికీ టెన్షన్ మొదలైంది. ఈ మ్యాచ్లో ఇంకా 50 రన్స్ చేయాలి. ఈ మ్యాచ్లో కున్ఫు పాండ్యా 18 బాల్స్లో 18 రన్స్ కొట్టిండు. ఒక 4 ఒక 6. మొత్తము టీమిండియా 47.3 ఓవర్స్లో 241 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. 6th వికెట్గా అవుట్ అయ్యిండు పాండ్యా. ఇక ఫైనల్లో 2 రన్స్ కొట్టాలనగా విన్నింగ్ రన్స్ జడేజా 4 కొట్టేసిండు. జడేజా 4 కొట్టడం టీమిండియా ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో విన్నర్గా ఉంది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 250 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. ఇంకా 1 ఓవర్ ఉండగానే టీమిండియా సక్సెస్ఫుల్గా రన్స్ చేజ్ చేసింది. ఇది ఫ్రెండ్స్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ యొక్క సమరీ ఇది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగింది ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్స్లో 251 రన్స్ చేసింది. 7 వికెట్స్ కోల్పోయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి మిచెల్ 101 బాల్స్లో 63 రన్స్, బ్రేస్వెల్ 40 బాల్స్లో 53 రన్స్, రచిన్ రవీంద్ర 29 బాల్స్లో 37, ఫిలిప్స్ 52 బాల్స్లో 34. ఇంకా న్యూజిలాండ్ ఒక 20 రన్స్ చేసి ఉంటే మాత్రం రిజల్ట్ వేరేలాగా ఉండేది. అలాగే టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చి ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్స్ వేసి 40 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 10 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. జడేజా 10 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సమీ మాత్రం ఈ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చిండు. 9 ఓవర్స్లో 74 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా యొక్క టార్గెట్ 252 రన్స్ 50 ఓవర్స్లో. అందుకు రిప్లై కానీ టీమిండియా ఇంకో 1 ఓవర్ ఉందనగానే 254 రన్స్ వేసింది. 6 వికెట్స్ కోల్పోయి. అలాగే టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ రోహిత్ శర్మ 83 బాల్స్లో 76, శ్రేయస్ అయ్యర్ వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు. 62 బాల్స్లో 48, జస్ట్ 2 రన్స్తో 50 కోల్పోయిండు. రాహుల్ 33 బాల్స్లో 34 రన్స్ నాట్అవుట్. సుమన్ గిల్ 50 బాల్స్లో 31 రన్స్ అవుట్ అయ్యాడు. ఇంకొక ఓవర్ ఉందని కానీ టీమిండియా గెలిచేసింది. అలాగే న్యూజిలాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బ్రేస్వెల్ 10 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. శాంట్నర్ 10 ఓవర్స్లో 2 వికెట్స్ తీసుకొని 46 రన్స్ ఇచ్చిండు.
నెక్స్ట్ జిమ్మిన్స్ 5 ఓవర్స్లో 24 రన్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. రచిన్ రవీంద్ర 10 ఓవర్స్ వేసి 47 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే న్యూజిలాండ్ని టీమిండియా 4 వికెట్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో టీమిండియా విన్నరు. ఫ్రెండ్స్, ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 సీజన్లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా ఫైనల్ దాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచ్లు గెలిచింది. అదొక రికార్డు. మళ్ళీ ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడంతో అటు ప్లేయర్సు, ఇటు ఆడియన్స్, అటు కోచ్లు, అటు మేనేజ్మెంట్ అందరూ ఎంజాయ్ చేశారు. సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది మాత్రము. సండే మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చూసుంటారు అనుకుంటున్నాను నేను. మనం ఎంతగానో ఎదురు చూసిన ఛాంపియన్ ట్రోఫీ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐపీఎల్ పండుగ స్టార్ట్ అవబోతుంది. టాటా ఐపీఎల్ 2025 ఈ మార్చ్ 22వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్లో జియో హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్లో లైవ్ వస్తుంది. ఇంతే ఫ్రెండ్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ టాటా ఐపీఎల్ సీజన్ 2025 అన్ని మ్యాచ్ రివ్యూస్ చెప్తాను. ఆ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.